హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇప్పుడు చూస్తుంది కాజా బైపాస్ అండి. దీన్ని మనం విజయవాడ వెస్ట్ బైపాస్ అని అంటాము. ఈ బైపాస్ ఎక్కడ ఉంటుందంటే గుంటూరు నుంచి విజయవాడ వచ్చే హైవేలో మనకి నాగార్జున యూనివర్సిటీ దాటిన తర్వాత కాజా టోల్గేట్ వస్తుందండి. టోల్గేట్ దాటిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి మురుగన్ హోటల్ అనమాట. చాలా ఫేమస్ ఇక్కడ. ఈ మురుగన్ హోటల్ దాటిన తర్వాత ఒక 200 మీటర్ల చేంజ్లో మనకి ఈ బైపాస్ అనేది బిగిన్ అవుతుందండి. మనం ఇప్పుడు విజయవాడలో ఏదైతే వెస్ట్ బైపాస్ అని అనుకుంటున్నామో అది వచ్చేసి బిగినింగ్ పాయింట్ వచ్చేసి ఇదే. దీని పక్కన మనకి మంగళగిరి బిగిన్ అవుతుందండి. మీకు కనిపించే హైవే ముందుకెళ్తే మనకి మంగళగిరి వచ్చింది ఒక 2 కిలోమీటర్స్లో. నేను ఈ వీడియోలో 3 టాపిక్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అవి ఏంటంటే ఇక్కడ ఈ బైపాస్ క్రియేట్ చేయడానికి కారణం ఏంటి, ఉపయోగాలు ఏంటి అనే టాపిక్ ఒకటి, ఈ బైపాస్ ఏ ప్రాంతాల మీదుగా వెళ్తుంది, ఈ బైపాస్ స్టేటస్ ఏంటి ప్రస్తుతానికి అనే టాపిక్ గురించి, మూడోది ఇక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏంటి, రేట్లు ఎలా ఉన్నాయి అనే 3 టాపిక్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టాపిక్, ఈ బైపాస్ ఇక్కడ బిగిన్ చేయడానికి కారణం ఏంటి అని అంటే, మీరు ఇప్పుడు చూస్తుంది చెన్నై నుంచి కలకత్తాకి వెళ్ళే హైవే అండి. మీరు ట్రాఫిక్ గమనించవచ్చు. మనకి బ్యాక్ సైడ్ నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా కూడా విజయవాడ దాటుకుని రైట్ సైడ్ కట్ అయితే గన్నవరం, విశాఖపట్నం, కోలకత్తాకి వెళ్ళాలి. కానీ మనకి వారధి అనేది ఏదైతే ఉందో ఆ వారధి దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యే స్కోప్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఫ్యూచర్లో ఇంకా ట్రాఫిక్ పెరిగినా, ఏదైనా వెహికల్ అక్కడ ఆగిపోయినా హ్యూజ్ ట్రాఫిక్ అయ్యిద్ది. కాబట్టి వాళ్ళు ముందుగానే ఈ ఏరియాలో లెఫ్ట్ సైడ్న వెస్ట్ బైపాసు, ఈస్ట్ సైడ్ కూడా గన్నవరం నుంచి వచ్చి ఇక్కడ కలిసిద్దండి. అది ప్రస్తుతం శాంక్షన్ అయ్యింది, కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయాల్సింది. నేను ప్రస్తుతానికి వెస్ట్ బైపాస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉపయోగాలు ఏంటి అని అంటే, ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ కట్ అయిపోయి గొల్లపూడి దాటిన తర్వాత వచ్చే కంచికచెర్ల, నున్న, నందిగామ లాంటి ప్రాంతాలని యాక్సెస్ చేయొచ్చు విజయవాడకి వెళ్లకుండా. ఈవెన్ మీరు హైదరాబాద్ కూడా వెళ్ళిపోవచ్చు అదే హైవేలో. అంటే ట్రాఫిక్ జామ్స్ లేకుండా చూడడం, టైం సేవ్ చేయడం, మూడోది వచ్చేసి షార్ట్ కట్స్ని క్రియేట్ చేయడం. ఈ 3 టాపిక్స్ అనేవి మెయిన్ రీజన్స్ అండి. ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే, రాజధాని ప్రాంతంలో కూడా ఇదంతా కనిపిస్తుందంతా అమరావతి కిందకి వస్తుందండి. ఇది ఎంట్రీ పాయింట్. ఆ బ్యాక్ సైడ్ కనిపించేదే నిడవర్ ఎలక్ట్రానిక్ సిటీ. ఇప్పుడు రాజధాని ప్రాంతానికి కూడా ఒక ఎంట్రీ పాయింట్ అయిందనమాట. వాళ్ళైతే బైపాస్ కోసమే క్రియేట్ చేసినప్పటికి కూడా మనకి ఇది ఇంకో ఉపయోగం ఏంటంటే, రాజధానిలోకి ఎంట్రీ పాయింట్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అమృతమయ యూనివర్సిటీ, విఐటి కూడా దగ్గరగానే ఉంటుంది ఈ బైపాస్ అనేది. ఇప్పుడు నేను ఏ ప్రాంతాల మీదుగా వెళ్తుంది అనే కాన్సెప్ట్ గురించి చెప్తాను. మీరు ఇప్పుడు చూస్తుంది కాజా అండి. ఎగ్జాక్ట్గా కాజా లొకేషన్లో ఉన్నాం మనం. నెక్స్ట్ స్టాపే మంగళగిరి, ఎన్ఆర్ఐ హాస్పిటల్ ముందే ఉంటుంది. అంటే ఈ ప్రాంతంలో బిగిన్ అయ్యి మంగళగిరి బ్యాక్ సైడ్గా వెళ్తూ నవ్వులూరు, ఎర్రపాలెం, కృష్ణాయపాలెం, వెంకటపాలెం దాకా వెళ్తుందండి. అక్కడ కృష్ణ అనేది టచ్ అవుతుంది. అక్కడ 3.1 కిలోమీటర్స్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ బ్రిడ్జ్ తర్వాత మనకి గొల్లపూడి దాటిన తర్వాత వచ్చే ఏరియాని ఈ రోడ్డు యాక్సెస్ అవుతుంది. గొల్లపూడి దగ్గర నుంచి జక్కంపూడి, నున్న, కొండపలూరు, గన్నవరం బ్యాక్ సైడ్గా వెళ్తూ చినౌటుపల్లి దగ్గర హైవేకి కనెక్ట్ అవుతుందండి. ఇదంతా కూడా మనం విజయవాడ వెస్ట్ బైపాస్ అని అనుకోవచ్చు. ఈ ప్రాంతంలో అయితే కాజా బైపాస్ అని అనుకోవచ్చు. ఎగ్జాక్ట్ ఇక్కడైతే కాజా బైపాస్ అనుకోవచ్చు. ఇదే లొకేషన్లో మనకి గన్నవరం దగ్గర నుంచి కూడా ఇక్కడ దాకా కూడా బైపాస్ పడుతుందని ఈస్ట్ బైపాస్ అంటాము. ఈస్ట్ బైపాస్ శాంక్షన్ అయ్యింది. కొన్ని రోజుల తర్వాత డిపిఆర్ ఇవన్నీ రెడీ చేసి ఎక్కడి నుంచి ఏ ప్రాంతాల మీదకి వెళ్తుంది అనేది మనకి తెలుస్తుంది అనమాట. స్టేటస్ ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి వెంకటపాలెం, కృష్ణాయపాలెం ఈ ప్రాంతాల దాకా కూడా సేమ్ ఇదే స్టేజ్లో ఉందండి. 6 months పట్టొచ్చు, 12 months పట్టొచ్చు. మ్యాక్సిమం 12 months మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఇది కంప్లీట్ అవ్వడానికి. సేమ్ బ్రిడ్జ్ పనులు కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి, కానీ మనం ఒక 1 year ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్రిడ్జ్ దాటిన తర్వాత
గొల్లపూడి దగ్గర నుంచి గన్నవరం దాకా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఒక 1 మంత్లో ఏవైతే మైనర్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి, మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్నప్పుడు విజయవాడ దాటుకొని రామవరపాడు దాటుకొని గన్నవరంకి వెళ్ళే పని లేకుండా గొల్లపూడి దగ్గర కట్ అయిపోయి నున్నా మీదుగా గన్నవరంకి వెళ్ళిపోవచ్చండి. ఇదొక అడ్వాంటేజ్ అనమాట. అంటే మీరు ఇక్కడ చూస్తున్న ఈ స్టేటస్ అక్కడ విజయవాడలో కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ మాత్రం కొంచెం పెండింగ్లో ఉంది. మనం ఒక 1 year పెట్టుకోవచ్చండి ఇది కంప్లీషన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకేమైనా క్లియర్ డేటా నా దగ్గరకు వస్తే నేను చెప్తాను ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోయింది అనేది. ఇప్పుడు ఈ ఏరియాలో ఉండే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా రాజధానికి ఎంట్రీ పాయింట్ కింద మనం అనుకోవచ్చండి. నేను ప్రీవియస్ వీడియోస్లో రాజధానికి ఎంట్రీ పాయింట్స్ గురించి 2 వీడియోస్ చేశాను. ఒకటి గుంటూరు నుంచి తాడికొండ మీదుగా, ఇంకోటి గుంటూరు నుంచి కంతేరు మీదుగా. నెక్స్ట్ స్టాప్ యాక్చువల్గా మంగళగిరి దగ్గర ఉంటుంది, నిడమరు మీద నుంచి వెళ్ళొచ్చు. బట్ ఫ్యూచర్లో ఇది కంతేరుకి మంగళగిరికి మధ్యన ఎంట్రీ పాయింట్ అయ్యిద్ది. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ బైపాస్ అనేది రాజధాని గుండా వెళ్తుంది కాబట్టి మీరు లెఫ్ట్ సైడ్ కనిపించేది అంతా కూడా నిడమర్ ఏరియా వస్తుందండి. 3 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అంటే పూలింగ్ ల్యాండ్ కూడా మనకు ఒక 2 kilometers చేంజ్లో బిగిన్ అయ్యిద్ది. అంటే రాజధాని బార్డర్ 2 kilometers ఉంటుంది. మంగళగిరి కూడా పక్కనే ఉంది. అంటే ఈ రేడియస్ అంతా కూడా 3-4 kilometers అంతా కూడా ఒకే రేట్లు ఉంటాయి. మీకు ఒక 30 నుంచి 35 వేలు ఉంటాయండి ఎగ్జాక్ట్ ఈ లొకేషన్లో. లేదు కొంచెం ముందుకెళ్తే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విఐటి, అమృతమై యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి పక్క నుంచి కూడా ఇదే వెళ్తుంది. కాబట్టి మీకు ఆ ఏరియాలో ఏదైనా పూలింగ్ ప్లాట్స్ ఏవైనా ఉంటే వాటిని తీసుకోవచ్చు, ఎందుకంటే యాక్సెసిబిలిటీ బాగుంటుంది. కాబట్టి మామూలుగా వేరే ప్లాట్స్ ఉండే లొకేషన్ కంటే ఈ లొకేషన్ కొంచెం హైప్ ఉంటుంది. లేదు ఈ ఏరియాలో కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటే బ్యాక్ సైడ్న మనకి గుంటూరుకి వెళ్తున్న దారిలో వెంచర్లు ఏమైనా రావచ్చండి. అక్కడ ఒక 25,000 చేంజ్ అయితే ఉంటుంది. ఇది హైవే కాబట్టి కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి. కొంచెం లోపలికి హైవే నుంచి లోపలికి వెళ్ళే కొద్దీ రేట్లు తగ్గుతాయి అన్నమాట. కానీ రాజధాని మూవ్మెంట్ వల్ల రేట్లు చాలా పెరిగాయి. అంటే మోస్ట్లీ 30 to 40% పెరిగినట్టు కనిపిస్తుంది. ఇంకొద్ది పెరుగుతాయండి రేట్లు. మీరు ఇప్పుడు ఎస్ఆర్ఎం, విఐటి అంటే ఏదైతే నేను కృష్ణాయపాలెం, వెంకటపాలెం దాటిన తర్వాత మనకు వచ్చే గొల్లపూడి, నున్నా, గన్నవరం సరౌండింగ్స్లో కూడా ఇదే బైపాస్ వెళ్తుంది. కాబట్టి మీరు అక్కడ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అక్కడ ఒక గొల్లపూడి సరౌండింగ్స్ అయితే 15 నుంచి 20-25 ఉంటుందండి. నున్నా దగ్గర అయితే ఒక 20,000 ఉంది. గన్నవరం దగ్గర అయితే ఒక 20,000 అంటే 15 నుంచి 25 చేంజ్ అయితే మీకు ఓపెన్ ప్లాట్ వెంచర్స్ దొరకవచ్చు. మీ రిక్వైర్మెంట్స్ ఏవైనా ఉంటే క్లియర్గా నాకు మెన్షన్ చేయండి. మీ బడ్జెట్ క్లియర్గా చెప్పండి, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ చూస్తున్నారు అనేది. ఇన్ కేస్ నా నోటీస్లో ఏదైనా ఈ బైపాస్ సరౌండింగ్లో ఉన్నా, లేదు ఇంకా వేరే చోట ఏమైనా ఉన్నా కూడా ఇలాంటి, ఇప్పుడు ఇది ఒక బైపాసే కాదు, మనకి అనంతపురం ఎక్స్ప్రెస్ వే వస్తుంది, ఇంకా సోన్స్ వస్తున్నాయి. కాబట్టి వేరే హాట్స్పాట్స్ ఏ ఉన్నాయో వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఈ ఛానల్ని ఫాలో అవుతున్నారో ఈ రోడ్ వేస్ గురించి వాటి గురించి ఇంట్రెస్ట్ ఉండి మీకు ఏదైనా ఒక రోడ్ వే గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా, లేదా మీరు ఏమైనా సజెషన్స్ ఇద్దామన్నా, డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్లో చెప్పండి. లేదా నేను వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను కాబట్టి మీరు దానిలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మీ రిక్వైర్మెంట్ని. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇలాంటి టాపిక్ అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి ఈ ఛానల్ని. నేను వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఏవైతే డెవలప్మెంట్స్ ఏరియాలో రాబోతున్నాయి అనే వాటి వీడియోస్ ఉంటాయి కదా, వాటి గురించి నేను పెడుతూ ఉంటాను. మీరు వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.